వితిన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గౌరవ విప్పులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండ సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం ధారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటారు. వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. వారిపైన కఠినమైనటువంటి వైఖరితో, కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి, వారి అభిప్రాయానికి సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి మైక్ దొరికితే, బదాట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు, పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. పేద ప్రజల
ఆశతోటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు. మేము ఎవరినో ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో వండుకుంటూ మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ అభిప్రాయాలు ఉంటే వచ్చి చెప్పుకోండి. ఏఐసిసి ఉన్నది, పిసిసి ఉన్నది, అన్ని దిక్కులో చెప్పుకొని ఇది చేయాలి. కానీ ఈ విధంగా పోతూ ఉంటే చేసిన కష్టము ఇంతమంది త్యాగాలు మీరు వృధా చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ కూర్చొని ఊరుకునేది ఎక్కడ సమస్య లేదు అందులో. దాంతోపాటే ఇవాళ మేము పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. మాలాటోళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు. పద్ధత వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు పద్ధతి లేకుండా, పాడు లేకుండా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్ల తిట్టే మొట్టమొదటి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతుంది. ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిపోయారు, బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? కొంతమంది ప్రతిపక్షాలు గిట్టని వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడితే సరే, కానీ ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప, మొన్న ఏదైతే కొండ సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండ సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన అభివృద్ధి చూసి మన సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ఇలా జీర్ణించుకోలేకపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో మేము చేయని పనులు మరి అప్పుల తెలంగాణలో అప్పులున్నా వాళ్ళు చేసే తప్పులున్నా ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాలను తీసుకొచ్చి ఇలా విదేశీ పర్యటనలు పోయి విదేశాల నుంచి కూడా తెలంగాణ అంటే ఇలా భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే మరి వితిన్ ద పార్టీలో సొంత పార్టీలో ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఎంతోమంది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి
ఎంతోమంది కష్టపడితే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇలా అధికారం వచ్చిన తర్వాత మరి ప్రజలకు సంక్షేమాలు అందియాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలి. ఏదైనా ఉంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా